కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభలు పంపిన బిల్లుల ఆమోద ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధించలేమని తీర్పు. కేంద్రం నిర్దేశించిన నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఏపీ డీజీపీ. దేవ్జీ మల్ల రాజిరెడ్డి తమ వద్ద లేరని హైకోర్టుకు వెల్లడి. హైదరాబాద్ ను ఇంటెలిజెన్స్ సిటీగా మార్చే ప్రణాళికలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడి. అనలాగ్ ఏఐ సీఓతో చర్చించిన ముఖ్యమంత్రి. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి. త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న ఏసీబీ. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు మాజీ సీఎం జగన్. న్యాయస్థానం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. తిరుమల నకిలీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డిని ప్రశ్నించిన సెట్. మరో నిందితుడు చిన్న అప్పన్న చెప్పిన వివరాల ఆధారంగా విచారణ. బీహార్లో కొలువు తీరిన కొత్త సర్కార్. 10వ సీఎంగా ప్రమాణం చేసిన నితీష్. అమాత్యులుగా మరో 26 మంది ప్రమాణ స్వీకారం. ఢిల్లీ పేలుడు కేసులో మరో 4గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ. ఎర్రకోట ఘటనలలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న అధికారులు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ ఆ బిల్లులకు ఆటోమేటిక్గా ఆమోదం తెలపలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే బిల్లుల ఆమోదంలో సుదీర్ఘకాలం జాప్యం జరిగినా, అందుకు కారణం వివరించలేకపోయినా సుప్రీంకోర్టు పరిమిత స్థాయిలో జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి, గవర్నర్లకు స్పష్టమైన గడువు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ తగిన ప్రక్రియను పాటించకుండా బిల్లులను నిలిపివేయడం సమాఖ్యవాద ప్రయోజనాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లకు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు ఆమోదం ఇవ్వడం లేదా పునః పరిశీలన కోసం పంపడం, లేదంటే రాష్ట్రపతికి పంపాలని తేల్చి చెప్పింది. ఇవి తప్ప ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు మరో ప్రత్యామ్నాయం లేదని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు బిల్లుల విషయంలో ఏప్రిల్ 8న ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంజూరు చేసిన డీమ్డ్ అసెంట్ ను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ ఆమోదం రాజ్యాంగ అధికారం, విధులను స్వాధీనం చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని ధర్మాసనం పేర్కొంది. అయితే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వద్ద సుదీర్ఘకాలం జాప్యం జరిగినా, అందుకు కారణం వివరించలేకపోయినా నిరవధికంగా బిల్లులను నిలిపివేస్తే సుప్రీంకోర్టు పరిమిత స్థాయిలో జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. బిల్లుల ఆమోదంలో
రాష్ట్రపతికి సంబంధించి కూడా ఇదే తరహా పరిమితి స్వేచ్ఛ సుప్రీంకోర్టుకు ఉంటుందని తెలిపింది. రాష్ట్రపతికి గవర్నర్లు పంపిన బిల్లుల అంశంలో ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టును ప్రతిసారి న్యాయ సలహా కోరలేరని స్పష్టం చేసింది. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లో ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పిపంపడమో చేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. ఈ తీర్పుపై రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో 14 ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో తెలపాలని కోరారు. ఈ లేఖపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు నమోదు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమంటూ తీర్పు వెలువరించింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ పచ్చజెండా ఊపారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై దర్యాప్తు పూర్తి చేసిన అవినీతి నిరోధక శాఖ వారిపై కోర్టులో ప్రాసిక్యూషన్ కోసం సాక్ష్యాధారాలు ఉన్నాయని గవర్నర్కు నివేదించింది. నిందితులపై త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారు. ప్రాసిక్యూషన్ కోసం అంటే కోర్టులో విచారణ కోసం గవర్నర్ అనుమతివ్వడంతో త్వరలో కేటీఆర్ పై ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డిపై ఛార్జిషీట్ కోసం కూడా ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతితో కేటీఆర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన ఏసీబీ అభియోగాలపై కోర్టులో విచారణ కోసం సెప్టెంబర్లో లేఖ రాసింది. కేసు తీవ్రత, అభియోగాలు, ఆధారాలు, ఇతర అంశాల్ని పరిశీలించిన తర్వాత గవర్నర్ కేటీఆర్ పై ఛార్జిషీట్ కు అనుమతినిచ్చారు. బిఎన్ఎస్ అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కుట్రపూరితంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రధాన అభియోగం మోపింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ 2023 ఫిబ్రవరి 10-11 తేదీల్లో 9వ సీజన్ ఫార్ములా ఈ-కార్ల పోటీ జరిగింది. ఇందుకోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలక శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. తర్వాత 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ రేసు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కార్ రేసు నిర్వహణ కోసం బోర్డు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇతరులను ఏసీబీ ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. 9వ సీజన్ లో నష్టం వచ్చిందంటూ 10వ సీజన్ కు ప్రమోటర్ గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రానందున ఎఫ్ఏఓ, హెచ్ఎండీఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మార్చారు. ఎఫ్ఏఓకు అక్టోబర్ 5న 23 కోట్లు, 11న మరో 23 కోట్లు కలిపి మొత్తం 46 కోట్లను హెచ్ఎండీఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో 9 కోట్లు కూడా హెచ్ఎండీఏ చెల్లించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈసీ అనుమతి తీసుకోలేదని 43 కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి ఎఫ్ఏఓకు చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదం పొందలేదని ఏసీబీ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కు అనుమతి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కేటీఆర్ పై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్ నేతలు కోరుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని 2 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇన్నోళ్ళు విమర్శించారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. గవర్నర్ ఆమోదం
పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. అందుకే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తాను తప్పు చేయలేదని చట్టం ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ సూచించింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగపరమైన విషయమని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోందని, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. సంజయ్ గారు మాట్లాడే ముందు అవగతం చేసుకోవాలా. నీ పక్కన కేంద్ర కేబినెట్ మంత్రికి కేసీఆర్కి ఉన్నటువంటి దోస్తాన్ని ఫస్ట్ తెలుసుకుంటే నువ్వు చాలా మంచిది. కేటీఆర్ విషయంలో గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు ఉంటాయి. లక్ష్య సాధింపు చర్య అనేది ఉంటే మేము ప్రభుత్వంలో వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేది కదా కేసీఆర్నో, మన హరీష్ రావునో లేక కేటీఆర్నో. ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తాము. హైదరాబాద్ను దేశంలో తొలి ఇంటెలిజెన్స్ సిటీగా మార్చే ప్రణాళికలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనలాగ్ ఏఐసీఓ అలెక్స్ కిప్మన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, వరదలు, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులపైన చర్చించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. 8 వారాల పాటు ఈ ప్రోగ్రాం అమలు కానుండగా సీసీటీవీ వ్యవస్థను రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకే చోట సమన్వయం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్లో దీన్ని పర్యవేక్షిస్తారు. ఈ పైలట్ ప్రోగ్రాం పూర్తయ్యే నాటికి హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందని సీఎం అలెక్స్ కిప్మన్ అంచనా వేశారు. ఆర్థిక వృద్ధికి కూడా ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలు అందిస్తుందని కిప్మన్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ఫ్యూచర్ సిటీ అనే పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను అనలాగ్ ఏఐ సంస్థ సీఈఓకు వివరించారు. డిసెంబర్ 8, 9 జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, ఆహార శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ వచ్చిన ప్రహ్లాద్ జోషితో హోటల్ తాజ్ కృష్ణలో సమావేశమైన రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తినే బియ్యం ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సీఎంకు తెలిపారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 21లోపు హాజరు కావాలన్న ఆదేశాలతో ఓ రోజు ముందే విచారణకు రాగా వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై విచారణను ముగించింది. జగన్ రాక సందర్భంగా కోర్టు సమీపంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే రప్పారప్ప అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ గత నెలలో ఐరోపా పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు ఐరోపా నుంచి వచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. జగన్ గత నెల 13న ఐరోపా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లేదంటే ఆన్లైన్లో హాజరు కావటానికి అనుమతించాలన్నారు. జగన్ వినతిని సీబీఐ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ 6 ఏళ్లుగా విచారణకు హాజరు కావటం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోందని వాదించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు భద్రతా కారణాలు చూపి చాలాసార్లు విచారణకు రాలేదని, సీఎం అయ్యాక 2020 జనవరి
10న చివరిసారిగా జగన్ విచారణకు హాజరైనట్లు గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. సిబిఐ పీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు జగన్ ఈ నెల 21లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా జగన్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. సిబిఐ కోర్టు ఈ పిటిషన్పై విచారణను ముగించింది. కోర్టు హాల్లో అప్పటికే కూర్చుని ఉన్న వివేకా కుమార్తె సునీతను జగన్ పలకరించలేదు. వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలంటూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన బాధితులు, నిందితులు ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. జగన్ సిబిఐ కోర్టుకు హాజరైన సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లి కోర్టు, బేగంపేట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. విమానాశ్రయంలో నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు పక్కకు తోసేశారు. నాంపల్లి కోర్టు వద్ద కూడా నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, వైసీపీ కార్యకర్తలు కోర్టు దగ్గరికి వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం ఉందనే సమాచారం మేరకు వారిని అక్కడి నుంచి పంపించేశారు. సిబిఐ కోర్టు వైపు ఉన్న గేటు నుంచి రాకపోకలను నిలిపివేశారు. న్యాయవాదులను మాత్రమే అనుమతించారు. విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ కాన్వాయ్ వచ్చే సమయంలో ఇతర వాహనాలను వేరే మార్గాల్లో పంపించారు. నాంపల్లి కోర్టులోకి జగన్ వాహనాన్ని మాత్రమే పంపించారు. కోర్టులోకి వెళ్లేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, ఇతర వైసీపీ నాయకులు యత్నించగా పోలీసులు అభ్యంతరం చెప్పడం వల్ల కాసేపు అక్కడే వేచి చూసి వెళ్లిపోయారు. జగన్ కోర్టు నుంచి బయటకు వచ్చిన సమయంలో కొంతమంది కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మరికొంతమంది కార్యకర్తలు గుంపులుగా చేరి కోర్టుకు వెళ్లే దారిలో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. 2029లో రప్పా రప్పా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వినియోగం కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు 8 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో విచారిస్తున్న అధికారులు ఆయన మాజీ పీఏ చిన్నప్పన్న వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్నప్పన్నతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. తిరుమల వ్యవహారాలు, నెయ్యి సరఫరాదారులు, డైరీల ప్రతినిధుల వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 2022లో ప్రొక్యూర్మెంట్ జీఎం నుంచి నెయ్యి ఎందుకు సేకరించారు? తర్వాత నెయ్యి నమూనాలను మైసూర్లోని సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్కు ఎందుకు పంపాల్సి వచ్చిందో పోలీసులు వివరణ కోరినట్లు సమాచారం. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని 2022 ఆగస్టులో నివేదిక వచ్చాక కూడా భోలేబాబా, శ్రీ వైష్ణవి డైరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి సరఫరా కొనసాగించడంపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఒక్క సరఫరాదారుడిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ సహా 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో బీజేపీ 14, జేడీయూ నుంచి 8 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ జనశక్తి ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ నుంచి 2, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన 1, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి 1కి మంత్రివర్గంలో చోటు దక్కింది. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, నితీష్ కుమార్ ఇతర మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్, మంగల్ పాండే, రామ్ కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రోవణ్ కుమార్, లేసే సింగ్, సునీల్ కుమార్ల మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ హాజరయ్యారు. జనవరిలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26 నుంచి 3 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ను స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. దేశవ్యాప్తంగా మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తూ వామపక్ష తీవ్రవాద నిర్మూలనను సాధ్యం చేస్తున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ రామన్ డేకా, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ద్రౌపది ముర్ము గిరిజన సమాజాలు ఇతర సామాజిక సమూహాలతో దశలవారీ ముందుకు సాగాలని సూచించారు. గిరిజన వీరుల మార్గాలను అనుసరించడం ద్వారా ఛత్తీస్గఢ్ ప్రజలు వికసిత్ భారత్ నిర్మాణానికి అమూల్యమైన సహకారం అందిస్తారని నమ్మకం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్ల రాజిరెడ్డి తమ వద్ద లేరని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచే విధంగా పోలీసులను ఆదేశించాలని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిగింది. ఈ విచారణలో వారు ఇద్దరు తమ వద్ద లేరని పోలీసులు కోర్టుకు తెలిపారు.
అరెస్టు చేసిన మావోయిస్టులందరినీ సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని వివరించారు. అందరినీ కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపినట్టు తెలిపారు. ఈ వాదన విన్న కోర్టు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు సమర్పించాలని పిటిషన్లను ఆదేశించింది. ఇందుకు మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చారన్న పిటిషన్ దాన్ని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు రేపటి వరకు గడువు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. ఆపరేషన్ సంభవ్లో అన్ని పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో పర్యటించిన డీజీపీ ఏఓబీ మన్యం పరిసరాల్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల ఆయుధాలను పరిశీలించారు. మావోయిస్టులను లొంగిపోవాలని గతంలోనే కోరామని డీజీపీ గుర్తు చేశారు. 2026 మార్చిలోగా మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు. జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము స్టేట్ లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్ని అయిపోయినాయి. రైతులు తమ ధాన్యం అమ్ముకునేందుకు వాట్సాప్లో స్లాట్ను బుక్ చేసుకోవాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. కొత్తగా వాట్సాప్ ఆధారిత ధాన్యం కొనుగోలు స్లాట్ బుకింగ్ సేవను మంత్రి సచివాలయంలో ప్రారంభించారు. రైతులు ఇకపై కొనుగోలు కేంద్రాల్లో గంటలు, రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవ ద్వారా కేవలం 1 నిమిషంలోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు, ప్రాటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 3000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో తమ పిటిషన్లపై చర్యలు తీసుకోలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టత లేదని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం 3 నెలలలోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఆదేశించింది. ఈ మేరకు గత 2 నెలల నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు 10 మందికి స్పీకర్ నోటీసులు ఇవ్వగా సమాధానమిచ్చిన 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకు మరింత గడువు కావాలని కోరారు. ఇవాళ్టితో మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుండగా ఆ 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. తక్షణమే తాను ఇచ్చిన నోటీసులపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరో 4 వారాల్లో అన్ని పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. సంస్థాగత విప్లవం లేకుండా ఈ హరిత విప్లవం కూడా సాధ్యం కాదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో నాబార్డ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజులు జరిగే ఎర్త్ సమ్మిట్ను మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రులు సందర్శించారు. పలు స్టాళ్లు తిరిగి వివరాలను తెలుసుకున్నారు. గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డు అని భట్టి కితాబు ఇచ్చారు. గ్రామీణ భారతావని అభివృద్ధికి సంస్కరణలు, నూతన ఆవిష్కరణలతో బాటలు వేయవచ్చని తుమ్మల సూచించారు. భారత్కు 825 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వాటిలో జావెలిన్ క్షిపణి వ్యవస్థ సహా పలు ఆయుధాలు ఉన్నాయి. రష్యాతో పొరలో ఉక్రెయిన్కు దేవదూతలా వచ్చిన ఈ ఆయుధానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. భుజంపై నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్ కొన్ని వందల రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. ఈ వ్యవస్థలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో 405 కోట్ల రూపాయల విలువైన జావెలిన్ మిస్సైల్ వ్యవస్థలు, సంబంధిత హార్డ్వేర్ను భారత్కు అమెరికా అందించనుంది. ఇదే సమయంలో 417 కోట్ల రూపాయల విలువైన ఎక్స్కాలిబర్ ప్రాజెక్టైల్స్, ఇతర సైనిక పరికరాలను విక్రయించనుంది. తొలి విడతలో భాగంగా జావెలిన్ FGM-148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ వంటి వాటిని భారత్కు అమెరికా అందించనుంది. ఈ ఆయుధాలు సహా శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహాయం వంటి కీలక మద్దతును కూడా ఇవ్వనుంది. ఎర్రకోట సమీపంలో కారు పేలుడు కేసులో జమ్మూ కాశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న 3 వైద్యులు, ఒక మత ప్రచారకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ NIA లాంఛనంగా అరెస్టు చేసింది.
ముజమ్మిల్ గనై, ఆదిల్ రాథా, షాహీనా సయీద్, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాగెలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వారిని ఢిల్లీలోని పటియాలా హౌస్ కాంప్లెక్స్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది. పేలుడు ఘటనలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించినట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది. కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది. నవంబర్ 11న అధికారికంగా పేలుడు కేసును ఎన్ఐఏ విచారణకు తీసుకుంది. ఇప్పటికే రషీద్ అలీ, జసీర్ బిలాలు ఎన్ఐఏ అరెస్టు చేసింది. తాజాగా నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 6కు పెరిగింది. నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ పరిధిలో జరిగిన కారు పేలుడులో 15 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు.